ఏదో ఒకటి చేసి వసుంధరని పంపించేయాలి. లేదంటే పంతులు గారు దాన్ని గుర్తుపట్టేస్తారు. ఏం చేయాలి ఇప్పుడు? నైట్ వీడియో కాల్ చేసి నన్ను టెస్ట్ చేసావు కదా? మిమ్మల్ని పరీక్షించాలని కాదు సార్. మీ మీద నాకు నమ్మకం ఎంతుందో కొందరి మీద అంత అనుమానం కూడా ఉంది సార్. ఏయ్, నన్నే అంటున్నావు కదూ? నీకింకా అర్థం కాలేదా? బావా, నువ్వు ఎంకరేజ్ చేయడం వల్లే ఆ వసుంధర ఇంకా రెచ్చిపోతుంది. ఏం చేసింది? చూడమ్మమ్మా, పనులోకి రావద్దన్నా వచ్చిందంటే నీ మాట అంటే లెక్కలేదనే కదా. అపార్థం చేసుకోకండి మేడం. ఇంటికొచ్చాను కానీ పని అయితే చేయను. నక్షత్ర చేస్తానని చెప్పిందంటే కదా మేడం. తన మాటని నేను గౌరవిస్తాను. అది సంస్కారం అంటే. అమ్మా, మేము చిత్రసేన్ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఆనంద్ పంతులు గారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆయన కూడా తీసుకెళ్తే ఉపయోగంగా ఉంటుంది కదా. కరెక్టే మేడం. ఏంటి కరెక్ట్? పంతులు గారు వస్తే ఇక్కడే బావతో నీ పెళ్లి జరిగిపోతుంది. ఇక్కడెందుకు వెయిట్ చేయడం? బావా, నువ్వు వసుంధరని తీసుకుని వెళ్ళు. పంతులు గారు వస్తే నేను తీసుకొస్తానులే. మళ్ళీ టైం అయిపోయిందనుకో, చిత్రసేన్ గారు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. మిస్ అయిపోతారు కదా బావా. ఎక్కడికి వెళ్ళరు. అమ్మమ్మ, వసుంధరని ముందు ఇక్కడి నుంచి పంపించండి. తను ఇక్కడుండి ఏం చేస్తుంది? దానుంటే నీకేమిటి బాధ? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అయ్యో, అది ఇక్కడుంటే నాకు ప్రశాంతత ఎక్కడుంటుంది? సరే సరే, నీకు కాఫీ తీసుకురమ్మని చెప్పి చాలాసేపు అయింది. నువ్వు వెళ్ళి ఆ పని చూడు. మాకు కూడా పెట్టు పో. వెళ్ళ. పంతులు గారు, బాబు, మీరు ఆమెను చూస్తే గుర్తుపట్టగలరు సరే, కానీ ఇప్పుడు మీరు ఆమెను చూడకుండా జ్ఞాపకం చేసుకుని ఆమె గుర్తులు చెప్పాలి. చెప్పగలరా? చెప్పగలను బాబు. ఆమె పేరు జ్ఞాపకం రావడం లేదు గాని రోజూ గుడికొచ్చే అమ్మాయే. మీ వల్ల ఆ అమ్మాయిని గుర్తుపట్టగలిగితే మా ఇంటిల్లిపాది మిమ్మల్ని జీవితకాలం జ్ఞాపకం పెట్టుకుంటామండి. జరిగేవన్నీ భగవంతుని కృపతోనే జరుగుతాయి బాబు. మనమంతా నిమిత్త మాత్రులం. అంతా మంచే జరుగుతుంది. పదండి, లోపలికి వెళ్దాం. నమస్తే సార్. మిమ్మల్ని కలవడానికే వస్తున్నాం. ఉంటారు కదా? ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, చిత్రసేన్ గారు మన కోసమే వెయిట్ చేస్తున్నారంట. వెరీ గుడ్. అలాగే ఆ పంతులు గారిని తీసుకుని వెళ్దాం. తొందర ఏం లేదులే. పంతులు గారు ఇప్పుడు ఈ వసంతను చూస్తే వీళ్ళ పెళ్లి జరగడం ఖాయం. అప్పుడు నేను నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా జీవితకాలం పోరాడినా బావని నా వాణ్ణి చేసుకోలేను. ఏం చేయాలి ఇప్పుడు? చెప్తా.
ఏమైంది నక్షత్ర? పని రాదు, అనవసరంగా పని చేస్తారని ఒప్పుకొని ఇబ్బంది పడుతుందేమో. అమ్మ వసుంధరా, నువ్వు వెళ్ళి కాస్త చూడు. అలాగే మేడం. రండి. మా అమ్మగారు, నమస్కారం అండి. నమస్తే మా అమ్మా. నాన్నమ్మ. నమస్తే అండి. కూర్చోండి పంతులు గారు. కాఫీ పెట్టమంటే ఏం చేస్తున్నావు? గిన్నెలతో సౌండ్ చేస్తున్నావేంటి? నాకు మండిపోతే ఇలాగే చేస్తాను. సర్లే, నేనే కాఫీ పెట్టిస్తాను. చెప్పండి అమ్మా. ముడుపు దొరికిన అమ్మాయిని మీరు గుర్తుపడతానంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో వివరాలు మీకు తెలియదు. ఎందుకైనా మంచిదని చిత్రసేన్ అనే ఆర్టిస్ట్తో ఆ అమ్మాయి ఊహా చిత్రం గీస్తున్నాం. మీరు ఆ అమ్మాయి పోలికలు కొన్ని ఆయనతో చెప్పాల్సి ఉంటుంది. అలాగే తల్లి. ఒక్కసారి చూస్తే మర్చిపోయే వర్చస్సు కాదు ఆ అమ్మాయిది. అచ్చం మహాలక్ష్మిలా చాలా ప్రసన్నంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చెప్తాను తల్లి. పంతులు గారు వచ్చినట్టున్నారు. ఇప్పుడు దీన్ని చూడకుండా ఏం చేయాలి? ఆగు, ఇటివ్వు, నేను తీసుకెళ్తాను. అక్కర్లేదు. వసుంధరా త్వరగా రా, పంతులు గారు వచ్చారు. వస్తున్నాను సార్. ఇటివ్ వసుంధరా, వసుంధరా ఇటివ్వు. అందుకే చెప్పింది, నేను తీసుకెళ్తాను, ఇవ్వు. ఏం అక్కర్లేదు. అబ్బా వసుంధరా, నా మాట విను, ఇవ్వు. వద్దని చెప్తున్నాను కదా, వదిలే. ఏం చేస్తున్నావు? నక్షత్రం, నీకేమైనా పిచ్చా? ఏమైంది వసుంధరా? వసుంధరా అలా ఉన్నావేంటి? నక్షత్ర పిండి మీద పోసింది సో. పంతులు గారికి కాఫీ నేను తీసుకెళ్తానంటే ఇవ్వనుంది, అందుకే పోసాను. ఏమండి? అలసిస్తే ఇలాగే ఉంటుంది అప్పు. ఎన్నిసార్లు కొట్టినా దానికి బుద్ధి రాదు. సరే సరే, మీరు పంతులు గారిని తీసుకెళ్ళారండి. అవును సార్, మీరు వెళ్ళండి. ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది. నక్షత్రం అమెరికాకు పంపించేస్తే బాగుంటుందేమో. అవును, లేదంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంది. అబ్బబ్బా, సర్లే ఆనంద్, మీరు ఆపండి. వాళ్ళు అమ్మొస్తుంది కదా, అప్పుడు చూద్దాం. ఏమండి, మీరు బయలుదేరండి. వసుంధరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రామ్మా.
అలాగే మేడం. పంతులు గారు పదండి. ఉమ్. పంతులు గారు వసుంధరని గుర్తు పెట్టకుండా మేనేజ్ చేయగలిగాను. Yay! ఏయ్ అమ్మమ్మా, రూమ్కి వచ్చి ఏడుస్తావు అనుకుంటుంటే చిందులేస్తావేమిటి? పిచ్చా? సంతోషం అమ్మమ్మా. వసుంధర మొహాన్ని పంతులు గారు గుర్తుపట్టకుండా చేశాను. ఏయ్ మాట్లాడేవేమిటి? నన్ను బావ కొట్టినా నేనేం చేయాలనుకున్నానో అదే చేస్తున్నానన్న సంతోషం అమ్మమ్మా. నీ మొహం వసుంధర మొహం మీద పిండి కొట్టి ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతున్నావు. నీ బావ వెతుకుతున్న అమ్మాయిని అడ్డుకుంటున్నట్టు లేదు, వసుంధరని టార్గెట్ చేస్తున్నట్టుంది. అది చూడ్డానికి అందరికీ అలాగే అనిపిస్తుందమ్మమ్మా. కానీ నేను చేసిన పిచ్చి పనులే నా ప్లాన్ ని వర్కౌట్ చేస్తాయి. నువ్వు అతి తెలివితేటలు చూపించి దెబ్బతినకు. పంతులు గారు చెప్పినట్టు ఊహ చిత్రం వేసిన అందరికంటే ముందు నాకే తెలియాలి. నువ్వు ఆ పనిలో ఉండు. సరే అమ్మమ్మా. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారో ఫాలో అవ్వు. అలాగే అమ్మమ్మా. నక్షత్ర, నక్షత్ర, లంచ్ రెడీ అయిందా? ఆనంద్ కేకలేస్తున్నాడు. లంచ్ అట. అన్ని పనులు నేనే చేస్తానని ఒప్పుకున్నావుగా, చచ్చినట్టు చేయక తప్పదు. బొమ్మ వేసిన అది వసుంధర కాకూడదమ్మమ్మా. నా ప్లాన్లో నేనున్నాను. ఇది వంటగదంటే ఆడవాళ్లు సిగ్గుపడతారు. వసుంధర గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇల్లు అద్దంలా ఉండేది. ఇప్పుడు చూడండి, పశువులు కూడా ఉండవు ఇక్కడ. నక్షత్ర పిచ్చికి ఇది నిదర్శనమమ్మా. అనవసరంగా ఈ బాధ్యతలు తీసుకున్నందుకు వచ్చి ఇల్లంతా శుభ్రం చేయాలని గట్టిగా చెప్పు, లేకపోతే తనకి బుద్ధి రాదు. చెప్పతయ్యా. కిచెన్ ఇలా చేసి ఎక్కడికెళ్ళావు? ఇప్పుడు ఏం చేయమంటారు? కొంపదీసి క్లీన్ చేయమంటారా ఏంటి? ఈరోజు నువ్వే పనంతా చేస్తానన్నావు కదా, మళ్ళీ కొత్తగా చెయ్యాలా అని అడుగుతావేంటి? ఇంట్లో వసుంధర కూడా ఉంది, పిలవండి. ఇదిగో వచ్చింది కదా. ఏమైంది మేడం? హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్వి. ఇల్లు శుభ్రంగా ఉంచాలని తెలీదా నీకు? తెలుసు. అర్థమైంది వసుంధర. పని మనుషులతో చేయించుకోవాలి. కానీ కావాలనే నక్షత్ర పనివాళ్ళని రావద్దని, అన్ని పనులు తనే చేస్తానని చెప్పింది కదా. ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటావు? ఉం? అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. ఏయ్, ఆపే నీ దొంగేడుపులు. అమ్మ పద్ధతుల్ని, ప్రామిసుల్ని ఫాలో అవుతుంది. నువ్వు కడుగుతానన్నావు, నువ్వే క్లీన్ చేయి. అత్తయ్యా ప్లీజ్. కమిట్ అయ్యావు కాబట్టి చెయ్యి. ఏదైనా పని ఒప్పుకునే ముందు బాగా ఆలోచించాలి. నువ్వు నీ తింగర్ పనులు.
వసుంధర గారు అన్ని పాత్రలు స్వయంగా తన చేతులతో అదే నక్షత్రే కడగాలంటారా? మ్మ్. పాత్రలు తళతళలాడాలంటే కడగాలనంద్ గారు, తప్పదు. ఆ నీళ్లు కూడా బయట నుంచే తెచ్చుకోమంటారా? ఇక్కడవే వాడుకోవచ్చా? ఆపండి ఇంకా. నాకు ఇక్కడ మండిపోతుంది. ఛ! మా కడుపులు మాడక ముందే తొందరగా క్లీన్ చేసి వంట చేయి నక్షత్ర. నువ్వు నాకు చెప్పకు. ఇన్ఛార్జ్ చెప్పినట్టు నువ్వు వినాలమ్మా. మీరిద్దరు బయటికి వెళ్ళండి ముందు. కుదరదు నక్షత్ర. నువ్వు చేస్తున్న పని సరిగ్గా ఉందో లేదో వసుంధర గారు చెక్ చేసుకోవాలి, లేదంటే నానమ్మ తిడుతుంది. ఏమంటారు వసుంధర గారు? కరెక్ట్ అండి. పని మనుషుల్ని నమ్మడానికి లేదు. పని మనిషా నేనా? మ్మ్. ఈ రోజుకి నువ్వే పని మనిషివి, నో డౌట్. అంత సరిగా తోము. తోముతాను బావా, ఎక్కడికి పారిపోను. ఆ వాటర్ మీరు ఆకండి వసుంధర గారు. అయ్యో, మీరు ఉండండి. తనకేం చేయాలో బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదండి. అవును చిన్న బావా, నోరు మూసుకొని ఉండమని చెప్పు ఫస్ట్. తడతల కాదు, మిలమిల మెరిసేలా చేయగలను. నక్షత్ర కెన్ డూ ఎనీథింగ్. ఈ మాత్రం తడతల్లాడితే చాలా ఇద్దరికి. మమ్మీ మంట! అయ్యో మంట! మంట! అయ్యో! ఆ! అబ్బా! మంట! మంట! అయ్యో! ఆ! మండిపోతున్నాయి. అయ్యో! నా చేతులు మండిపోతున్నాయి. మంట! మండిపోతున్నాయి. మండిపోతున్నాయి. మంట! 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 మమ్మీ! ఆ! చేతులు మండిపోతున్నాయి. మంట! అయ్యో సార్ పాపం. మీరుండండి. అమ్మా! చిక్క కుదిరింది. చేతులు కాలుతున్నట్టు మంటగా ఉంది. అమ్మమ్మా! అమ్మమ్మా! ఎవరు రారు, నువ్వేదో వేషాలు వేస్తున్నావు అనుకుంటారు. అయినా డిష్ వాష్ వాడితే మండదా? బావా, మండిపోతుందని చెప్తే అర్థం కాదా నీకు? ఆగు. అయినా సరే క్లీనింగ్ అంతా అయ్యే వరకు కిచెన్ దాటడానికి వీల్లేదు. చేతులు పోయేలా ఉన్నాయి చిన్న బావా. నీకు దండం పెడతాను ప్లీజ్. అమ్మా, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ బావా. వదిలేయండి ఆనంద్ గారు, వదిలేయండి. అంతేనంటారా? వదిలేమంటారా? మ్మ్. ఆ చేతులు పని చేయాలి ఆనంద్ గారు. ఎందుకంటే తప్పు తెలుసుకున్న రోజు క్షమించమని చేతులెత్తి దండం పెట్టడానికైనా ఉండాలి కదా.
అర్థమైంది కదా? ఇది సంస్కారం అంటే. వెళ్ళ